హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జయబాబు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఏమేం చేశాడు అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేం తిన్నాడు ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ బాబుకి నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నా లేవగానే. లాస్ట్ 15 డేస్ నుంచి వీడు అత్త అత్త అనడం నేర్చుకున్నాడు అనమాట. అందుకే ఇక్కడ నేను చెప్తున్నా అత్త అను అని చెప్పి. వీడికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను స్వీట్ పొటాటో అండ్ యాపిల్ పెడుతున్నా. యాపిల్ అండ్ స్వీట్ పొటాటో పీల్ చేసుకొని రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద పెడుతున్నా. దీని మీద అయితే నాకు కరెక్ట్గా టైం తెలుస్తుంది అని చెప్పి అండ్ ఎక్కువ టైం పడుతుంది కదా ఇది బాయిల్ అవ్వడానికి అని చెప్పి నేనైతే 20 మినిట్స్ సెట్ చేసా. ఈలోపు వీళ్ళ డాడీకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి టిఫిన్ పెట్టేశాను. వీళ్ళ డాడీ తింటున్నారు. ఈలోపు వీడు ఇక్కడ గ్లాస్ పట్టుకొని అలా ఆడుతా క్యూట్గా చూస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ వెళ్ళే వరకు వాళ్ళ డాడీ వెమ్మటే తిరుగుతూ ఉంటాడు క్యూట్గా. నన్ను తీసుకెళ్ళండి అనేసి. అంటే వాళ్ళ డాడీ హెల్మెట్ పెట్టుకుంటే వీడికి సెన్స్ అవుతుందన్నమాట మా డాడీ ఎక్కడికో వెళ్తున్నారు అన్నట్టు. సో అందుకే ఆ హెల్మెట్ పెట్టగానే చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోయి ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా. ఇంక వెళ్ళినంతసేపు ఇట్లనే కాలు పట్టుకొని లాగుతాడు, బ్యాగ్ పట్టుకుంటాడు. డైలీ ఇదే రొటీన్ అనమాట. ఇంక వాళ్ళ డాడీ ఆఫీస్‌కి వెళ్ళిపోయినాక ఈలోపు ఇవి కూడా బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిపోతే నేనైతే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యాక సాలిడ్ స్టార్ట్ చేశాను. సో సిక్స్త్, సెవెంత్ మంత్, ఎయిత్ మంత్ కూడా నేను ఓన్లీ ప్యూరీస్ మాత్రమే పెట్టా. సెవెంత్ మంత్ అంతా ఓన్లీ సింగిల్ ప్యూరీ పెట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత కాంబినేషన్స్ కలపడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నాకు ఎయిత్ మంత్ కంప్లీట్ అయిపోయి నైన్త్ మంత్ వచ్చిందో ఇట్లా స్మాష్ చేసేవి పెడుతున్నా. ఎందుకంటే ఎయిత్ మంత్లో కొంచెం టీతింగ్ స్టార్ట్ అవుతుంది చాలా బేబీస్కి. అప్పుడు వాళ్ళకి మనం ఎప్పుడు ప్యూరీసే పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లా నమలాలి అన్నది వాళ్ళకి తెలీదు. సో మనం ఇట్లా ప్యూరీస్ని కొంచెం స్మాష్ చేసి వాళ్ళు కొంచెం మింగేటట్టులాగా చాలా స్మూత్గా స్మాష్ చేయాలి, నాట్ మిక్సీ పట్టడం అనమాట. అలా చేయడం నేను స్టార్ట్ చేసి ఇంకా పెట్టాను. ఫస్ట్ టైం అంటే కాదు, ఇది 3-4 టైమ్స్ ఇట్లనే స్టార్ట్ చేసా. ఫస్ట్ ఒక 2 టైమ్స్ అట్లా వామిటింగ్ చేసేసుకున్నాడు నేను తినలేను అన్నట్టు. తర్వాత వాడంతలో వాడే ఇంకా అలవాటు చేసుకుని నమలడం, వాడికి ఇంకా టీతింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ వాడు కొంచెం నమలడానికి ట్రై చేస్తున్నట్లు బుగ్గలో పెట్టుకొని నవ్వులుతున్నట్లు సైన్స్ నాకు కనిపించాయి. సో నేను ఇంక ఇదే కంటిన్యూ చేసా. ప్యూరీస్ కొంచెం అవాయిడ్ చేసి ఇట్లా స్మాషెస్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేసా.
నాకు నా బేబీ అయితే ప్రతి ప్యూరీ యాక్సెప్ట్ చేయడానికి నాకు నియర్‌గా 7-8 ఐటెమ్స్ పడ్డాయి. స్టార్టింగే నేను సింగిల్ ఐటెమ్ పెట్టి ప్యూరీ చేసి పెట్టినప్పుడు వాడు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. తినేవాడు కాదు. ఇంకా మిల్కే ఇచ్చేదాన్ని. అలా నేను ఒక 7-8 టైమ్స్ పెట్టగా నాకు ఎయిత్ టైమ్ ఆర్ నైన్త్ టైమ్ వాడు యాక్సెప్ట్ చేసాడు ఆ ఫుడ్. ఒక్కసారి వాడు సింగిల్ ఫుడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను కాంబినేషన్స్ కలపడం స్టార్ట్ చేశాను. అప్పటినుంచి కొంచెం పర్వాలేదు బానే తింటున్నాడు. మాక్సిమం వీడికి బ్రేక్‌ఫాస్ట్ 8-10 మధ్యలో అయిపోతది. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకోమని వదిలేస్తా. దాని తర్వాత ఇంకా స్నానం చేపించేసి, ఇంకా మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తాను. ఇంకా మాక్సిమం 2 ఆఫ్టర్‌నూన్ అవర్స్, లేచాక 2 ½ మిల్క్ అవర్స్. ఇచ్చేసి కొంసేపు ఇట్లా వాడితో ఆడుకుంటా ఉంటాను. మీ అందరికీ హాయ్ చెప్పమని నేర్పిస్తున్నా. ఇక్కడ నవ్వుతున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అని చెప్తే నవ్వుతున్నాడు. కొంచెం డిమ్‌గా ఉంటాడు లేచిన వెంటనే కదా! కొంసేపు ఒక 10-15 మినిట్స్ నేను అట్లా ఎత్తుకొని తర్వాత మళ్ళీ ఫీడ్ ఇచ్చి కొంసేపు ఆడుకోమని వదిలేస్తా. వదిలేసిన తర్వాత ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ చేస్తా. ముందుగా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసుకోను. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ ఇవే పెడుతున్నాను కాబట్టి నేను ముందుగా ప్రిపేర్ అయితే చెయ్యను. ఎప్పుడు వాడు ఉన్నాక వాడిని మిల్క్ ఇచ్చేసి కొంచెంసేపు వాడిని ఎంగేజ్ చేస్తే అప్పుడు నేను కుక్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఫీడ్ ఇస్తాను. ఏమీ అవ్వదు. కాకపోతే వెదర్ కూడా కొంచెం ఇప్పుడు మనకి చల్లగా ఉంది కాబట్టి మనం కొంచెం చల్లగా ఫుడ్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత చేయాలని ఏం లేదు. అంటే ఇట్లా కుక్ చేసేవి. ప్యూరీస్ అంటే ఆటోమేటిక్‌గా మనం మిక్సీలో ఏస్తాం కాబట్టి చల్లగా అవుతాయి. ఈలోపు అయితే వీడిని ఇట్లా టీవీ పెడతాను గానీ టీవీ ఏం చూడడు. అట్లా బొమ్మలతో ఆడుతా ఉంటాడు. ఈలోపు నా ప్యూరీ కూడా అయిపోతదని. సో, ఈరోజు లంచ్ నేనేంటంటే మనకు అంగన్వాడీలో ప్యాకెట్ ఇస్తారు కదా! బాలామృతం అని చెప్పి. అదైతే నేను మా బాబుకి తీసుకుంటా. నేనైతే ఇది 7th మంత్ అయిపోయి 8th మంత్ వచ్చినాక 8th మంత్ హాఫ్‌లో నేను ట్రై చేశాను వీడికి నచ్చుతదా లేదా అని. బికాజ్ అది కొంచెం నూకగా ఉంటది. వీళ్ళు మింగగలుగుతారా లేదా అని చెప్పి డౌట్‌ఫుల్‌గా నేను 8th మంత్ హాఫ్ వచ్చాక వాడికి ట్రై చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ 2-3 టైమ్స్ రిజెక్ట్ చేసాడు. ఆ తర్వాత కొంచెం అయింది. ఇట్లా పేస్ట్రీగా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం లూజ్‌గా ఉప్మాలా చేసుకోవాలనమాట. ఇందులోనే ఆల్రెడీ షుగర్ ఉంటది. సో, అందుకే నేను 8th మంత్ వరకు వెయిట్ చేసి అప్పుడిచ్చా. ఇంక లంచ్ అయిపోయింది. అది క్లిప్ నేను తీయడం మర్చిపోయాను. ఇంక తర్వాత వాడు మళ్ళా పడుకుంటాడు. ఒక 1.5 అవర్, 1 అవర్, 2 అవర్స్ అట్లా పడుకుంటాడు. ఇంక ఈరోజైతే 5:35కి అలా లేచాడు. ఇంక లేచాక చూస్తే చెప్తున్నా, హాయ్ చెప్పు, హాయ్ అంటే క్యూట్‌గా నవ్వుతున్నాడు ఇక్కడ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అంటుంటే. ఇంకా లేచాక కొంతసేపు వీడికి వాకర్‌లో ఏస్తా. ఎందుకంటే నేను వీడు పడుకున్నప్పుడు ఏ పనులు చేయను. బికాజ్ నేను ఉయ్యాల్లో వేస్తాను గదా! వాడిని అట్లా స్వింగ్ చేస్తా ఉండాలి. బెడ్ మీద పడుకోవడానికి పడుకోడు. నేను ఫీడ్ ఇస్తా ఉంటే పడుకుంటాడు. సో, అందుకని నేను ఇంక ఉయ్యాల్లో మాక్సిమం ఉయ్యాల్లో ఏసి ఊపుతా ఉంటాను. సో, వీడు పడుకున్నప్పుడు నేను ఏమైనా సౌండ్ చేసే వర్క్స్ చేస్తే ఇంక లేస్తా ఉంటాడు. సో, ఇంకా ఎందుకు అని చెప్పి నేను ఇంక ఉయ్యాల ఊపుతా అక్కడ వాడి పక్కనే కూర్చుంటా. తర్వాత వీడికి నైట్ డిన్నర్‌లోకైతే నేను హోమ్‌మేడ్ సెర్లాక్ విత్ ఆల్ డాల్స్ మొత్తం అన్ని పప్పులు అండ్ బియ్యం కలిపి ఒక సెర్లాక్ చేశాను హోమ్‌మేడ్. అది పెడుతున్నా అనమాట. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ ఉంటది. మనకి ఈజీగా డైజెస్ట్ అవుతది. పప్పులు కూడా అలవాటవుతది అన్నట్టు. ఇందులో ఏమి ఎయక్కర్లేదు. ఘీ ఉంటే ఘీ ఏసుకోవచ్చు. మొత్తం కుక్ చేసుకున్న తర్వాత ఘీ ఉంటే ఘీ ఏసుకోవచ్చు గానీ, నేనైతే ఘీ అయితే ఎయట్లేదు. నా దగ్గర ఘీ లేదు ప్రెజెంట్. సో, అందుకని నేను యాడ్ చేయట్లేదు. లాస్ట్‌లో కొంచెం ఏసుకుంటే అయిపోతది. మంచిగా తింటారు బేబీస్. ఒక 3-4 టైమ్స్ రిజెక్ట్ చేసినా ఫోర్త్, ఫిఫ్త్ టైమ్‌కి యాక్సెప్ట్ చేసి తింటారు. ఇది హెల్తీ కూడా. మనం కూడా అలవాటు చేయాలి బేబీస్‌కి.
డిన్నర్ పెట్టేసాక ఇంకా స్నానం చేపిచ్చేస్తాను. స్నానం చేపించేసి రెడీ చేసి ఇంక వీళ్ళ డాడీ వచ్చాక ఈవినింగ్ అలా బయటికెళ్ళి ఏమైనా తిందామన్నారు. సో, అంతే ఇంక వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చేలోపు వీడిని రెడీ చేసేసి లిఫ్ట్‌లో నుంచి తీసుకొస్తే అట్లా చూస్తాడు. ఎక్సైట్ అవుతాడనమాట. లిఫ్ట్‌లో వెళ్తుంటే వాడికి తెలుస్తది బయటకెళ్తున్నాం ఎక్కడికో అన్నట్టు. సో, ఇంక వాళ్ళ డాడీ నేను అలా బయటకెళ్ళి ఏమైనా తినేసి వద్దామని వాడిని కూడా తీసుకొని వెళ్ళాం. వచ్చేటప్పుడు నేను ఇట్లా లాలీపాప్ తీసుకుంటే అది కవర్ వాడికి ఇచ్చా అనమాట. ఇస్తే ఇట్లా నోట్లో పెట్టుకుంటున్నాడు. పెట్టుకోవద్దని చెప్పి తీసేస్తే ఏడుస్తున్నాడు. మళ్ళీ ఆ కవర్ ఇచ్చేస్తే మళ్ళీ ఉంచుకుంటున్నాడు. మళ్ళీ కవర్ తీసేస్తే మళ్ళీ ఏడుస్తున్నాడు అలాగా. సో, ఇంకా ఆడుకుంటున్నాడు కదా! ఆడుకున్నాడని చెప్పి కొంతసేపు అట్లా ప్లే టైమ్ అయినాక మ్యాక్సిమం 8:30, 9 గ్యాప్‌లో ఎప్పుడు నైట్ పడుకోబెట్టేస్తాం బేబీని. ఇంక పడుకుని పోయాడు. ఇది ఈరోజు మా బేబీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసిన పనులు అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.